టీఎస్ దోస్ ద్వారా ఎవరైతే స్పెషల్ ఫేజ్ స్పెషల్ డ్రైవ్ ఫేజ్లో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటున్నారో మనకి ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ మనకు టాప్ కాలేజెస్ ప్రియారిటీ తెలవాలి అండ్ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సెకండ్ వచ్చేసి కొంతమందికి అసలు మనకు కాలేజెస్ ఏ విధంగా చూడాలి, సో మన డిస్ట్రిక్ట్లో టాప్ కాలేజ్ ఎలా చూడాలి అండ్ మన తెలంగాణ జిల్లాలో మొత్తంలో టాప్ కాలేజ్ ఎట్లా చూడాలి, హైదరాబాద్లో ఎవరైతే చదువుదాం అనుకుంటున్నారో హైదరాబాద్లో యూనివర్సిటీ కాలేజ్ కావచ్చు, అటానమస్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ఎలా చూడాలి అది కూడా చెప్తా. సో 2 ఇంపార్టెంట్ పాయింట్స్, ఒకటి ఒక టాప్ 20 కాలేజ్ చెప్తాను, దాని తర్వాత మీరు ఓన్గా మీ ఫోన్లో ఎలా చూసుకోవాలి అది కూడా చెప్తాను. సో దట్ మీరు ఎవరైతే ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3లో మిస్టేక్ చేశారో ఇప్పుడైతే మిస్టేక్ చేయకండి. సో ఇదే లాస్ట్ ఫేజ్ ఉండొచ్చు, సో దాని తర్వాత ఫేజ్ ఉంటుందా ఉండదా ఇప్పటి వరకు అయితే అప్డేట్ లేదు. సో ఈ ఫేజ్లోనే మీరు తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అంటే మనము మీకు నచ్చినవి ఫస్ట్ పెట్టండి, దాని తర్వాత అన్ని గవర్నమెంట్ కాలేజ్ పెట్టండి, ఎక్కడో ఒక దగ్గర సీట్ వస్తుంది. సో అప్పుడు చేసిన మిస్టేక్ అయితే ఇప్పుడు చేయకండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు ఈ స్పెషల్ డ్రైవ్కి సంబంధించినవి నోటిఫికేషన్ ప్రకారంగా ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్టరే చేసుకోలేరు దోస్తులో వాళ్ళు ఎలిజిబుల్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 1 ఫేజ్ 2లో రిజిస్టర్ అయ్యారు కానీ ఏ కాలేజీలో కూడా జాయిన్ అవ్వలేరు, వాళ్ళు కూడా ఎలిజిబుల్. థర్డ్ పాయింట్ వచ్చేసి మీకు ఏదో ఒక కాలేజ్ వచ్చింది, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేశారు, ఆన్లైన్లో మనీ పే చేశారు, కానీ కాలేజ్కి వెళ్లకుండా సీసీ ఓటీపీ ఇవ్వకుండా టీసీ ఇవ్వకుండా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్. కాకపోతే ఇక్కడ టూ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు, ఇంకొకటి వచ్చేసి ఏదో ఒక కాలేజీలో ఉండి ఇప్పుడు నేను ఈ కాలేజ్ వద్దు నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా అనుకునే వాళ్ళు, అండ్ ఎవరైతే సీసీ ఓటీపీ షేర్ చేసి నా కాలేజ్ నా సీట్ ఇప్పుడు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలంటే, సో ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళ కోసం నేను టీఎస్ దోస్కి కాల్ చేసిన, కానీ మార్నింగ్ నుంచి బిజీ వస్తుంది అండ్ కొన్ని వెబ్సైట్ అనేది ప్రాపర్గా ఇంకా డిజైన్ చేయలేరు, అంటే కొందరు లాగిన్ అయినా వస్తలేదు. సో ఈవినింగ్ వరకు కొద్దిగా అప్డేట్ చేయొచ్చు, లేదంటే ఆఫ్టర్నూన్ నుంచి వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో కొద్దిగా వెయిట్ చేయండి, ఏం కాదు, మనకి ఈవినింగ్ వరకు మనకు అప్డేట్ చేసేస్తారు. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ ఇచ్చే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ తీసుకోవచ్చు. సో కొత్త వాళ్ళు మీరు మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవాలి. ఎవరైతే ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకోలేరో 400 రూపీస్ పే చేసి మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ కూడా ఈ రోజు పెట్టుకోవచ్చు. ఎవరైతే ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 స్పెషల్ ఫేజ్లో సీట్ రాలేదో మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఓపెన్ అయితే. అండ్ సిస్టమ్ కొద్దిగా ఇంకా అప్డేట్ చేయలేరు కాబట్టి ఈవినింగ్ 6 తర్వాత ట్రై అయ్యింది. ఈ రోజు ప్రాబ్లమ్స్ ఉంటే వెబ్సైట్లో రేపు ట్రై అయ్యండి, ఎందుకంటే టీఎస్ దోస్త్కి చాలాసార్లు కాల్ చేసినా కానీ రెస్పాన్స్ లేదు. సో మీరు ఎవరన్నా కాల్ చేస్తే ఆల్రెడీ అడ్మిషన్ అయిన వాళ్ళు చేసుకోవచ్చా, మేము అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నా, అట్లా కాల్ చేయండి. సో మీకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు అది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు అప్లికేబులే, కానీ వాళ్ళ నుంచి ఒకసారి మనకు క్లారిటీ వస్తే మీరు ఏదైతే కాలేజ్ నచ్చలేదో ఆ కాలేజ్ నుంచి టీసీ తీసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్. సో మీకు ఇంకొక వీడియోలో కంప్లీట్ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మనకు ఇప్పుడు ప్రస్తుతానికి కాలేజెస్ లిస్ట్ కావాలి, కాలేజెస్ ఎలా చూసుకోవాలి ఇది తెలిస్తే ఈసారైనా మీరు మిస్టేక్స్ చేయరు. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను కొన్ని టాప్ కాలేజెస్ పెడతాను, ఇవే అని కాకుండా ఇందులో నుంచి మీకు ఏ కాలేజ్ ఇష్టమో దాని ప్రకారంగా మీరు పెట్టుకోండి. ఫస్ట్ ఒక 20 చెప్తాను, దాని తర్వాత ఎట్లా చూసుకోవాలి అది కూడా చెప్తాను. సో ఫస్ట్ కాలేజ్ వచ్చి మనకు నిజాం కాలేజ్ అండి. సో ఫేమస్ కాలేజ్, బాయ్స్ గర్ల్స్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో దానికన్నా ముందు ఓన్లీ గర్ల్స్ ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకున్న వాళ్ళ కోసం కోటి ఉమెన్స్ ఉంటుంది. సో ఈ కోటి ఉమెన్స్కి సంబంధించిన కూడా డౌట్స్ ఉంటాయి. మనకు ఈ కోటి ఉమెన్స్ కాకుండా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయ ఉంటుంది. సో కోటి ఉమెన్స్ పేరు అసలు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయ ఉమెన్స్ యూనివర్సిటీ, అది సపరేట్ యూనివర్సిటీ కాబట్టి దాని పేరు వచ్చేసి కోటి ఉమెన్స్ ఫేమస్. కాబట్టి మీకు యూనివర్సిటీ సెలెక్ట్ చేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ సెలెక్ట్ చేయొద్దు, కింద మనకు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయ ఉంటుంది. సో కోటి ఉమెన్స్ ఎవరైతే ఫస్ట్ ప్రియారిటీ పెడదాం అనుకుంటున్నారో మీరు ఉస్మానియా యూనివర్సిటీ క్లిక్ చేయొద్దు, యూనివర్సిటీ ప్లేస్లో మీరు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయ క్లిక్ చేస్తేనే మీకు అది ఆప్షన్లో యాడ్ అవుతుంది. మిగతా అన్ని యూనివర్సిటీ కింద వస్తాయి, ఉస్మానియా యూనివర్సిటీ కింద. సో గర్ల్స్ ఫస్ట్ ప్రియారిటీ కోటి ఉమెన్స్ అన్ని ఇవ్వండి, లేదంటే నిజాం కాలేజ్ ఇవ్వండి. బాయ్స్ అయితే ఫస్ట్ నిజాం కాలేజ్. సో ఇది ఫస్ట్ కాలేజ్ మనకు. సెకండ్ వచ్చేసి మనకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్. సో ఇది కూడా మంచి కాలేజ్ అండి, ఇది యూనివర్సిటీ కాలేజ్, ఇది కూడా మంచి కాలేజ్. నెక్స్ట్ థర్డ్ కాలేజ్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సికింద్రాబాద్. సో ఇది కూడా యూనివర్సిటీయే, ఇది థర్డ్. ఫోర్త్ గవర్నమెంట్ సిటీ కాలేజ్. సో మీ అందరికి తెలిసిందే సిటీ కాలేజ్ ఎంత ఫేమస్.
4th. 5th గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బేగంపేట్. సో బేగంపేట్లో కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది. 6th ఇందిరా ప్రియదర్శిని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇది ఓన్లీ ఫర్ ఉమెన్. 6th. 7th తారా గవర్నమెంట్ కాలేజ్ సంగారెడ్డి. సో ఇది తారా గవర్నమెంట్ మనకు సంగారెడ్డి దగ్గర ఉంటుంది. మీకు ప్రాపర్గా అడ్రస్ తెలిస్తే ఆ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది పెట్టుకోవచ్చు. 8th గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖైరతాబాద్. 9th బాబు జగ్జీవన్ రావు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నారాయణగూడలో ఉంది. నెక్స్ట్ 10th గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట్. సో ఇది సిద్దిపేట్ దూరం ఉంటుంది కాబట్టి మీరు టాప్ ఈ 10లో కూడా మీకు నచ్చినవి పెట్టండి. నేను ఇప్పుడు చెప్తున్నాను పెట్టకండి. మీకు సపోజ్ కోటి నచ్చింది, నిజాం నచ్చింది, యూనివర్సిటీ పీజీ సైఫాబాద్, సికింద్రాబాద్, సిటీ కాలేజ్, ఇవి 4 వస్తే 4 పెట్టండి. కాకపోతే మీకు మంచి ఇంటర్మీడియట్ మార్క్స్ ఉంటాయి. చాలా స్టూడెంట్స్ లైక్ తక్కువ మార్క్స్ ఉంటే మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు ఫాస్ట్గా సీట్ వస్తుంది. ఎవరైతే 600, 700, 800 మార్క్స్ ఉన్న వాళ్ళు మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితేనే ఈ ఫేజ్లో మీకు సీట్ రావడం జరుగుతుంది. అండ్ వాళ్ళు V6లో కూడా ఏమొచ్చిందంటే గవర్నమెంట్ కాలేజ్లో సీట్స్ తక్కువ ఉన్నాయి, అన్ని ఫిల్ అయిపోయినాయి మోస్ట్లీ. ఓన్లీ ఇప్పుడు గవర్నమెంట్ సీట్ కావాలంటే మీకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితేనే వస్తుంది. సో ఇవి టాప్ 10 అండి. నెక్స్ట్ 11 to 20 చెప్తాను. సో 11th వచ్చేసి ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మనకు విద్యానగర్, మనకు ఉస్మానియా యూనివర్సిటీకి అటాచ్డే ఉంటుంది. ఇది కూడా మంచి కాలేజ్. 12th సెయింట్ యాన్స్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇది కూడా మంచి కాలేజ్. 13th సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ మనకు కుందన్ భాగ్లో ఉంటుంది. 14th హిందీ మహావిద్యాలయ కాలేజ్ నల్లకుంట. 15th ఏవి కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ దోమలగూడ. 16th కస్తూర్బా గాంధీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. 17th డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ మనకు బాగ్లింగంపల్లిలో ఉంది. 18th మరాఠీ మహావిద్యాలయ సుల్తాన్ బజార్లో ఉంది. 19th సరోజిని నాయుడు వనిత మహావిద్యాలయ మనకు నాంపల్లిలో ఉంది. సో ఇవి మనకు టాప్ కాలేజెస్ ఎక్కడ హైదరాబాద్లో. సో ఎవరైతే హైదరాబాద్లో డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఇవి మనకు టాప్ కాలేజెస్. సో మెయిన్గా ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఇవి కొద్దిగా పాపులర్ కాలేజెస్. మిగతాయి కూడా మంచి కాలేజెసే. మీరు డిగ్రీ ఇందులో చేసినా ఎక్కడ చేసినా కూడా ఏం కాదండి. సో మీరు ఎక్కడ వచ్చినా చేసేటట్టు ఉంటేనే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఎక్కడైనా డిగ్రీ మీరు నార్మల్ కాలేజ్ చేసినా, నిజాం కాలేజ్ చేసినా, ఉస్మానియా లైక్ కోటి ఉమెన్స్లో చేసినా ఏం కాదు. కాకపోతే మీ యొక్క ర్యాంక్ మార్క్స్ బట్టి మనకు కాలేజెస్ వస్తాయి కాబట్టి ఏం టెన్షన్ పడకండి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి ఈసారైనా. సో ఇవి కొన్ని టాప్ కాలేజెస్. సో ఇప్పుడు నేను చెప్పినది హైదరాబాద్లో ఉండే కాలేజ్ చెప్పాను. అదే ఇప్పుడు కొందరు వరంగల్లో ఉంటారు. నేను ఓన్లీ వరంగల్లో ఉన్న కాలేజ్ పెడదాం అనుకుంటున్నా. కొందరు మహబూబ్ నగర్లో ఉంటారు, కొందరు వేరే జిల్లాలలో ఉంటారు. సో ఆ జిల్లాలో ఎలా చూసుకోవాలి అది నేను ఇప్పుడు చెప్తాను. సో మనకు టీఎస్ దోస్త్ వెబ్సైట్లోనే కింద మనకు సెర్చ్ బై కాలేజ్, సెర్చ్ బై ప్రోగ్రామ్ అని ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఎవరైతే మొబైల్లో చూద్దాం అనుకుంటున్నారో మీరు డెస్క్టాప్ మోడ్ ఓపెన్ చేసుకోండి. సో డెస్క్టాప్ మోడ్ ఓపెన్ చేసుకుంటే కింద మనకు సెర్చ్ బై కాలేజ్, సెర్చ్ బై ప్రోగ్రామ్ అది ఉంటుంది. అది క్లిక్ చేసుకుంటే మీకు తెలంగాణలో ఉన్న అన్ని డిగ్రీ కాలేజెస్ డిస్ప్లే అవుతాయి. ఆ డిగ్రీ కాలేజ్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఆ కాలేజ్ ఎక్కడుంది, అడ్రస్, అన్ని ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నీ తెలుస్తాయి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మన తెలంగాణ ఉంది కదా, మన తెలంగాణ జిల్లా మొత్తం అన్ని డిగ్రీ కాలేజెస్ ఒక్కొక్క యూనివర్సిటీ కింద డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఆ డిస్ట్రిక్ట్స్లో ఉన్న డిగ్రీ కాలేజ్ ఒక యూనివర్సిటీ పరిధిలో వస్తాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఇట్లా కొన్ని డిస్ట్రిక్ట్స్ వస్తాయి ఉస్మానియా యూనివర్సిటీ అంటే. కాకతీయ అంటే వరంగల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, అటు సైడ్ ఉన్న జనగామ. సో అలా ఒక్కొక్క యూనివర్సిటీకి 4 to 5 డిస్ట్రిక్ట్స్ కంబైన్డ్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇట్లా మనకు ఒక యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, దానికి సంబంధించినవి కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ. సో అలా మీకు ఒక ఐడియా ఉంటే మీరు ఏ యూనివర్సిటీకి చెందిన వాళ్ళు, మీ డిస్ట్రిక్ట్ ఏ యూనివర్సిటీకి చెందింది తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మెయిన్ పాయింట్, మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ఫోన్లోనే అసలు మనకు మన జిల్లాలో ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని అటానమస్ కాలేజెస్ ఉన్నాయి అన్నీ చూసుకోవచ్చు. సో వీడియో పూర్తిగా చూడండి. సో ఫస్ట్ సెర్చ్ బై కాలేజ్ ఆర్ సెర్చ్ బై ప్రోగ్రామ్ క్లిక్ చేయండి. దాని కిందనే మనకు సెర్చ్ బై కాలేజ్ ఆర్ ప్రోగ్రాంలో 2 ఆప్షన్స్ ఉంటాయి, సెర్చ్ బై కాలేజ్, సెర్చ్ బై ప్రోగ్రామ్ అని. సో సెర్చ్ బై కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ సెర్చ్ బై కాలేజ్లో మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ మేనేజ్మెంట్ టైప్ వస్తుంది, సెకండ్ కాలేజ్ టైప్, నెక్స్ట్ యూనివర్సిటీ నేమ్, నెక్స్ట్ కాలేజ్ నేమ్. సో ఇవి చిన్న బేసిక్ పాయింట్స్ అండి. సో ఫస్ట్ మేనేజ్మెంట్ టైప్ అంటే మీరు అసలు ఏ కాలేజ్లో వెళ్దాం అనుకుంటున్నారు. మీరు గవర్నమెంట్ కాలేజ్లో వెళ్తారా, యూనివర్సిటీ కాలేజా, యూనివర్సిటీ అటానమసా, ప్రైవేట్ కాలేజా, ప్రైవేట్
అటానమసా, ప్రైవేట్ అనేడెడా. సో ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క మేనేజ్మెంట్ టైప్ ఉంటుంది. సో సపోజ్ ఇప్పుడు మనం ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకు యూనివర్సిటీ నేమ్. నేను చెప్పిన కదా మీ జిల్లా ఏ యూనివర్సిటీ కింద వస్తుంది, మీ జిల్లాలో ఏ గవర్నమెంట్ కాలేజెస్లో మీరు చేరుదాం అనుకుంటున్నారో మీకు ఒక యూనివర్సిటీ తెలవాలి. హైదరాబాద్లో చదువుదాం అనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ పెట్టాలి. కోటి ఉమెన్స్లో చదివే వాళ్ళు అందరూ లైక్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే ఆ ఆప్షన్ కనిపిస్తుంది. మిగతా నిజాం కాలేజ్ కావచ్చు, సైఫాబాద్, సికింద్రాబాద్ అవన్నీ ఉస్మానియా యూనివర్సిటీ క్లిక్ చేస్తే మీకు కాలేజెస్ వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ టైప్ అంటే మనకు కో ఎడ్యుకేషన్ కాలేజెస్ ఉంటాయి, ఓన్లీ గర్ల్స్ క్యాంపస్ ఉంటాయి, అలా ఉంటాయి. లేదంటే బోత్ అంటే రెండు కలిపి మొత్తం కాలేజ్ లిస్ట్ వస్తాయి. సో ఓన్లీ గర్ల్స్ క్యాంపస్ కావాలి అన్నారు, గర్ల్స్ క్లిక్ చేస్తే గర్ల్స్ మన తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని గర్ల్స్ కాలేజెస్ వస్తాయి. కానీ ఒక్కొక్క యూనివర్సిటీ కింద ఉన్నాయి అవి వస్తాయి. సో ఆ విధంగా మీరు ప్రాపర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ కాలేజ్ నేమ్. సపోజ్ మీరు హైదరాబాద్లో ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తారు. సో నాకు గవర్నమెంట్ కాలేజ్ కావాలి, గవర్నమెంట్ అని క్లిక్ చేస్తే మన హైదరాబాద్లో రీజియన్లో ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజెస్ కనిపిస్తాయి. అప్పుడు క్లిక్ చేసి మీకు ఏదైతే కాలేజ్ కావాలో అవి ప్రియారిటీ ఆర్డర్ ఒక పెన్ను బుక్లో లైక్ రాసుకొని పెట్టుకుంటే మీకు ఈజీగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ కాలేజ్ నేమ్ వస్తుంది. దాని కింద ఎంటర్ క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే ఎగ్జాంపుల్ నిజాం కాలేజ్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి నాకు అని క్లిక్ చేస్తే అన్ని కోర్సెస్ వస్తాయి. కోటి ఉమెన్స్ అనుకోండి, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం సెలెక్ట్ చేసుకొని ఆ కాలేజీలో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి అని చూసుకోవచ్చు. సో దీని ప్రకారంగా సెర్చ్ బై కాలేజ్, సెర్చ్ బై ప్రోగ్రామ్ తోని మీరు అన్ని వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఆర్డర్ ఒక పెన్ను తీసుకొని బుక్లో నీట్గా రాసుకుంటే మీకు చాలా టైం ఉంది ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. చాలా టైం ఇచ్చారు కాబట్టి ఈ రోజు రేపు మొత్తం ఇదే పని చేయండి. ఎల్లుండి నుంచి మీరు మీ సేవ కావచ్చు, నెట్ షాప్ కావచ్చు, ఒక బుక్లో రాసుకొని పోతే అతనికి ఇస్తే అతను ఫాస్ట్గా టైప్ చేసేస్తాడు. సో ఈ విధంగా చేస్తేనే మీకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే మంచి కాలేజెస్ వస్తాయి. సో ఇప్పుడు ఓకే, కొందరికి డౌట్ రావచ్చు, నేను అసలు ఏ కాలేజ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఆ డౌట్ ఉంటుంది కాబట్టి ప్రిఫరెన్స్ ఆర్డర్ చెప్తాను. ఫస్ట్ ఎప్పుడైనా యూనివర్సిటీ అటానమస్ సెలెక్ట్ చేయాలి. అంటే యూనివర్సిటీ అంటే మనకు నిజాం కాలేజ్ కావచ్చు, కోటి ఉమెన్స్ కావచ్చు. సో ఇవి మనకు యూనివర్సిటీ అంటే టాప్ ఇవే. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్. సో యూనివర్సిటీ కాలేజ్ అంటే మనకు సైఫాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, అవి పీజీ యూనివర్సిటీ కాలేజ్. సో నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్. నెక్స్ట్ గవర్నమెంట్ అటానమస్ అంటే వీటి తర్వాత ఈ కాలేజ్ బెస్ట్ అన్నమాట. మనకు సిటీ కాలేజ్ ఎట్లుందో అట్లా. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్. సో 1, 2, 3లో మిస్ అయితే నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిఫర్ చేసుకోండి. ఆ గవర్నమెంట్లో కూడా ఓకే గవర్నమెంట్ కొన్ని పెట్టారు. దాని తర్వాత నెక్స్ట్ ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్, అవి కూడా బాగుంటాయి కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ అన్ఎయిడెడ్ అటానమస్, అవి కూడా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ ఎయిడెడ్, నెక్స్ట్ లాస్ట్ ప్రైవేట్ అన్ఎయిడెడ్. సో ఈ ప్రియారిటీ ఆర్డర్ విధంగా ఇందులో కూడా మీకు నచ్చినవి మాత్రమే పెట్టండి. సో ఎప్పుడన్నా ప్రాపర్ ప్లాన్తో మీరు పెడితే ఈజీగా వెబ్ ఆప్షన్స్లో మీకు మంచి కాలేజ్ రావడం జరుగుతుంది. సో చాలా స్టూడెంట్స్ ఎంత మిస్టేక్ చేస్తున్నారంటే, ఫస్ట్ మనకు అసలు సీట్ అలాట్మెంట్ ఎట్లా జరుగుతుంది అంటే, ఫస్ట్ మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మంచిగా ఉండాలి, సెకండ్ మీ క్యాస్ట్లో మీరు టాప్ అయి ఉండాలి, థర్డ్ మీరు ఏ యూనివర్సిటీ కింద పెడుతున్నారు అంటే ఓన్లీ హైదరాబాద్ కాలేజ్ పెడుతున్నారా, లేదంటే తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని యూనివర్సిటీలో ఉన్న అన్ని కాలేజ్ పెడుతున్నారా. అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఏది ఎంఏనా, లైక్ బీఏనా, బీకామా, బీఎస్సీయా, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు ఏదో ఒక కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ మిస్టేక్ అయితే ఈసారి అస్సలు చేయకండి. ఈసారి కూడా మిస్టేక్ చేస్తే ఇయర్ అంతా వేస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఆ మిస్టేక్ అయితే చేయకండి. మీరు ఒక 20 అనుకుంటే ఒక 40 వెబ్ ఆప్షన్స్ పెట్టండి. 40 కాలేజ్ అనుకుంటే ఒక 80 పెట్టండి. ఎప్పుడైనా డబల్ పెట్టండి వెబ్ ఆప్షన్స్, ఏం కాదు. సో మనకు టైం ఉంది కాబట్టి ఈ రోజు నుంచి ఈ రోజు ఒక 50 పెట్టండి, రేపు ఒక 50, అట్లా 50 లేదంటే 30 అలా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో మనకు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ డేట్స్ కూడా చెప్పేశాను. సో దట్ మీకు స్పెషల్ డ్రైవ్ వచ్చేసి 4th to 9th అంటే ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి సీట్ రాని వాళ్ళు ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కానీ కొందరికి వెబ్సైట్లో లాగిన్ అయితే ఏం వస్తలేదు, సో ఇంకా అప్డేట్ చేయలేరేమో. సాయంత్రం 6 or 8 లేదంటే రేపటి నుంచి చేసుకోండి రిజిస్ట్రేషన్. మనకు స్పెషల్ కేటగిరీ వాళ్ళు నేను ఆల్రెడీ చెప్పిన 9th రోజు మీరు మీ సర్టిఫికేట్స్తోని ఎక్కడైతే యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ అంటారో, మీరు నెట్లో పైన టీఎస్ దోస్ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ 2024 అన్నట్టు ఒక పీడిఎఫ్ వస్తుంది. మన తెలంగాణ జిల్లాలో మీ జిల్లా పక్కన ఏదైనా గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది, ఆ గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ ఇస్తే మీకు స్పెషల్ రిజర్వేషన్ వెబ్ ఆప్షన్స్లో వస్తుంది.
సో రిజల్ట్స్ వచ్చేసి 11th September వస్తుంది. మీకు ఏ కాలేజ్ వచ్చింది, దాని తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే ఫైనల్గా అయిపోతుంది. సో ఇవ్వండి. సో మెయిన్గా మీకు వెబ్సైట్లో ఏమన్నా అప్డేట్ రాకపోతే మీరు ఏం భయపడకండి. నైట్ 6 తర్వాత అప్డేట్ అన్న చేస్తారు, లేదంటే రేపన్నా అప్డేట్ చేస్తారు. ఎందుకంటే ఇది స్లో ప్రాసెస్, వెంటనే అప్డేట్లు అట్లా చేయరు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ఉన్న కాలేజ్లో క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు జస్ట్ ఒక్కరోజు ఆగండి. వాళ్ళు ఏమైనా ప్రాపర్గా మనకు సొల్యూషన్ చెప్తే అప్పుడు మీరు మీకున్న కాలేజ్లో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సపోజ్ ఇంకొక డౌట్ రావచ్చు, నాకు ఈ డిగ్రీ ఇంట్రెస్ట్ నేను ఓపెన్లో చేద్దాం అనుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీకు నచ్చిన కోర్స్ అండ్ మీకు నచ్చిన సబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు తక్కువ ఫీజులో. కానీ ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే, ఓపెన్ యూనివర్సిటీలో చేయడం వల్ల మీరు కాలేజ్ లైఫ్ ఒకటి రాదు, ఫ్రెండ్స్తోని ఆ ఎంజాయ్మెంట్ కావచ్చు, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, సార్స్తోని ఆ ఎన్వైర్న్మెంట్ ఉండదు. అండ్ ఇంట్లోనే ఉండి మీకు వేరే థాట్స్ కూడా రావచ్చు. కాబట్టి ఎంతైతే వీలైతే అంత మీరు ఈ కాలేజ్లోనే ఏదో ఒక కాలేజ్ రావడానికి మంచి వెబ్ ఆప్షన్స్ పెడితేనే మీకు ఛాన్సెస్ ఉంటాయి. 2-3 కాలేజీలు పెట్టి నాకు వస్తుందంటే రాదండి. సో మీరు phase 1, phase 2, phase 3 రాలేదంటే మీరు ఎంత జాగ్రత్త తీసుకుంటే ఇప్పుడు మీకు మంచి కాలేజ్ వస్తుంది. సో మీరు నచ్చినవి ఫస్ట్ పెట్టేసేయండి. దాని తర్వాత మీ జిల్లాలో కావచ్చు, తెలంగాణలో ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజెస్ పెట్టండి. ఎక్కడ వచ్చినా నేను పోయి చేసేటట్టు. సో ఆ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో ఈ మిస్టేక్ అయితే చేయకండి. సో నెక్స్ట్ వీడియోలో లైక్ టీఎస్ దోస్త్ ద్వారా వాళ్ళు కాల్ చేసిన తర్వాత వాళ్ళు మీకున్న డౌట్స్ కొన్ని అడిగి వాళ్ళు ఏం చెప్పారో ఇంకొక వీడియో చేస్తాను. సో కొత్త వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఆల్రెడీ సీట్ రాని వాళ్ళు మీరు లాగిన్ అయ్యి మీ లాగిన్ ఐడి కనిపిస్తే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎవరికైతే ఇష్యూస్ ఉన్నాయో లాగిన్ చేస్తే ఏం వస్తలేదు అనుకున్న వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఎక్స్ట్రా డౌట్స్ అడిగే వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ వీడియో చూసి కూడా వీడియోలో ఉన్నదే మళ్ళీ అడుగుతారు. సో అలా కాకుండా మీకు ఇంకా గైడెన్స్ ఇవ్వడం, ఇంకా కాలేజ్ ఎట్లా పెట్టుకోవాలి ఏమన్నా ఉంటే మీరు లైక్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో కింద జాయిన్ బటన్ ఉంటుంది. సో మీరు పర్సనల్గా చార్జ్ చేయొచ్చు. సో మీకు ఎన్ని క్వశ్చన్స్ అయినా ఉండని, టీఎస్ దోస్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, పర్సనల్ సజెషన్స్ అవ్వచ్చు, అన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది పర్సనల్గా మీకే. సో ఆ సబ్స్క్రిప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి. సో 29 రూపీసే. సో నా ఛానల్లో మొత్తం స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీకు యూజ్ అయ్యేలాగానే కాస్ట్ పెట్టాను. ఆ 29 రూపీస్ కూడా యూట్యూబ్ అతను తీసుకుంటాడు. ఆ 29లో 10 రూపీస్ అతను తీసుకొని 19 రూపీస్ నాకు ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్స్కి ఇంకా హెల్ప్ అవుతుంది. సో మీ పర్సనల్ క్వశ్చన్స్ కావచ్చు, ఏమన్నా ఉంటే ఇంకా కొంచెం టెన్షన్ పడే వాళ్ళు ఉంటే మీరు ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మీరు ఒకటే ఈ మంత్ మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అన్నా అడగవచ్చు. ఎన్నన్నా మీకు టీఎస్ దోస్తే కాదు, అంబేద్కర్ యూనివర్సిటీ చదివితే ఎట్లుంటుంది, లేదంటే ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళాలా, అడ్మిషన్స్ ఎట్లా చేసుకోవాలి, నాకు తక్కువ మార్క్స్ ఉన్నాయి, సో ఏమైనా పర్సనల్ గైడెన్స్ ఇవ్వండి అంటే నేను ఇస్తాను. సో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వకుండా నేను అన్నీ చెప్తున్నాను, కానీ వీడియో కొందరు పూర్తిగా చూస్తలేరు. నేను వీడియోలో అన్ని కంప్లీట్గా చెప్తున్నాను, అయినా రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. కానీ ఓకే, మీకు టెన్షన్ ఉంటుంది, కానీ మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారంటే వెబ్ ఆప్షన్స్ పెట్టిన దగ్గరనే మిస్టేక్ చేస్తున్నారు. మనకు దగ్గర 2 lakh సీట్స్ ఉన్నాయి. సో 2 lakh సీట్స్ ఉన్నాయంటే మీరు అన్ని గవర్నమెంట్ కాలేజ్ పెట్టేసేయండి ఈ ఫేజ్లో, సో దట్ మీకు కాలేజ్ అయితే పక్కా వస్తుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు నచ్చిన కాలేజ్ ఫస్ట్ పెట్టండి, నెక్స్ట్ అన్ని గవర్నమెంట్ కాలేజ్ పెట్టేసేయండి. సో ఈ ఫేజ్లో మీకు పక్కా అందరికీ ఒక కాలేజ్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టండి. అండ్ ఏ కాలేజ్లో ఎన్ని కోర్స్ ఉన్నాయో కూడా సెర్చ్ బై కాలేజ్, సెర్చ్ బై ప్రోగ్రామ్ ద్వారా మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో టీఎస్ దోస్ ద్వారా లైక్ మీకున్న డౌట్స్ వాళ్ళకి అడిగి ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. సో ఇంకా మన డౌట్స్ ఉంటే మెంబర్షిప్ తీసుకోండి, లేదా అవసరం లేని వాళ్ళు అవసరం లేదండి, బలవంతం ఏం లేదు. కొందరు జెన్యున్గా ఇంకా కెరీర్ గైడెన్స్ కావచ్చు ఏమన్నా ఉంటే తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.